తెలంగాణ యువత అంతర్జాతీయ వేదికలపై మెరవాలని కలలు కంటున్న ఆనరబుల్ సీఎం గారు అద్భుతమైన పవిత్రమైన గంభీరమైన పేరు ఈ యూనివర్సిటీకి పెట్టారంటే మీరు ఆశీస్సులు అందుకోవాలి. ఆనరబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. అందరూ మన్నించాలని చెప్పి కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ఉభయ జిల్లాల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కేవలం అర్ధగంట మాత్రమే సమయం ఉంది కాబట్టి దయచేసి ఏమీ మనసులో అనుకోకుండా ముఖ్యమంత్రి గారు అత్యంత కష్టతరమైనటువంటి సమయంలో ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా శ్రీరామచంద్రుడి పేరు మీద దేశానికే తలమానికమైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే తలమానికం. ప్రపంచంలో కూడా ఇటువంటి యూనిక్ యూనివర్సిటీ కొన్ని సబ్జెక్టులో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లోనే ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క అభ్యర్థనని, ఈ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష మా ఉమ్మడి జిల్లాకి విశ్వవిద్యాలయం లేదు అని భావించి ఈనాడు మనందరి యొక్క అభ్యర్థన మేరకి ప్రపంచంలోనే ధీటుగా ఉండేటటువంటి ఈ భారతదేశ యువతకి మార్గదర్శకంగా ఇదొక ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లేటటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రసాదించినందుకు భారత యువత తరపున, తెలంగాణ ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు, మిగతా వాళ్ళందరూ మాట్లాడాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి గారికి 22 నిమిషాలు మాట్లాడే అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి మీ యొక్క అభినందనలు మాత్రమే తెలియజేసి, ఇద్దరు మంత్రులకి శ్రీహరి గారు కూడా వచ్చారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా. కాబట్టి దయచేసి ఆయనకి పరిచయం చేసే అవకాశం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తే మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒక కార్యక్రమానికి పిలిచి మీకు జరిగినటువంటి ఈ ఆలస్యానికి మించి ఒక రోజల్లా ఖమ్మం జిల్లాలో ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారిని కోరుతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి దయచేసి స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి అభినందనలు మాత్రమే తెలియజేయాలని చెప్పి ప్రార్థన. అందరికీ నమస్కారం. ముందుగా మన యువ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రియ మిత్రులు, ప్రియ గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీహరి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, రఘురామరెడ్డి గారు ఎంపీ గారు, పోరికి బలరాం గారు ఎంపీ గారు, సహచర శాసనసభ్యులు, ఇంకా అధికారులు, ఇతర అన్ని నాయకులు, పాత్రికేయులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా తుమ్మల గారు చెప్పినట్టుగా నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. 2 అవర్స్ లేట్ అయింది. మళ్ళా చాపర్ ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకోవాలంటే టైం లేదు. కాబట్టి నేనేమి మన నియోజకవర్గం మన ప్రాంతం గురించి చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ అవేం మాట్లాడలేదు. కేవలం ఇంత గొప్ప యూనివర్సిటీని మన ప్రాంతానికి ఇచ్చినందుకు మన అందరి తరపున, మన జిల్లా తరపున, ఉభయ జిల్లాల తరపున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేకమైన ప్రేమతో, అభిమానంతో
నేను ఏ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాదనకుండా చేస్తున్నటువంటి అనుబంధం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కార్పొరేషన్ ఇచ్చారు. అదేవిధంగా మన సీతారాం ప్రాజెక్టు వస్తుంది. అదేవిధంగా మొన్న మన కేటీబీఎస్ సంబంధించి ఎన్టీబీసీ నుంచి కూడా ఒక 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ కూడా అప్రూవల్ మంజూరు చేశారు. ఇంకా అనేక మంజూరీలు ఇచ్చారు. వారికి ఈ అన్ని అంశాల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ